అనదర్ బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా బనగానపల్లిలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకోవడంతో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లుగా సమాచారం. చూస్తున్నాం కర్నూలు జిల్లా బనగానపల్లిలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కర్నూలు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్నూలు జిల్లా బనగానపల్లె మరో 2 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బనగానపల్లె ఎన్నిక అనేది పోలీసులకు ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితమే అవుకులో బాంబులు కలకలం రేగిన బాంబులు పోలీసులకు పట్టుబడిన తర్వాత కూడా పోలీసులు బనగానపల్లెపై దృష్టి సారించకపోవడంతో అలపదలప అక్కడ బనగానపల్లెలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపు క్రితం బనగానపల్లెలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి బంధువు కాటసాని రామిరెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరైన రమాకాంత్ రెడ్డి బనగానపల్లె పట్టణంలో వెళ్తుండగా టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వర్గీయులు ఆయన కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైనాయి. అయితే రాళ్ల దాడిలో రమాకాంత్ రెడ్డి తప్పించుకోవడంతోనే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే ఈ సంఘటనపై రమాకాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు విచారణ దిశగా చర్యలు ప్రారంభించారు. అయితే ఏది ఏమైనప్పటికీ బనగానపల్లె పట్టణంలో పోలింగ్ సజావుగా సాగుతుందన్న నమ్మకం అయితే అక్కడి ప్రాంత ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలతో బనగానపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికైనా పోలీసులు ముందస్తు చర్యగా ఈ సమస్యాత్మక ప్రాంతాలలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని పలువురు భావిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.